న్యూస్ నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని సీనియర్లు వేధించారు. విద్యార్థిపై బెల్ట్తో ముగ్గురు సీనియర్లు దాడి చేశారు. అంతేకాదు బాధితుడి నుంచి ఫోన్ కూడా లాక్కున్నారు. ఫోన్లోని ఫోటోలు వీడియోలు షేర్ చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ముగ్గురు సీనియర్లపై పిఎస్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ నెల 26న కేసు నమోదైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. అయితే బాధితుడు ముగ్గురు సీనియర్ల పైన ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రాధిక, నాగర్ కర్నూలు జిల్లాలో ర్యాగింగ్ భూతం కలకలం రేపిందనే చెప్పవచ్చు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో సీనియర్లు ముగ్గురు విద్యార్థులు కలిసి జూనియర్ విద్యార్థిని పూర్తి స్థాయిలో ర్యాగింగ్ చేస్తూ బెల్ట్తో కొడుతూ కూడా పూర్తిగా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ఈ క్రమంలోనే విద్యార్థికి సంబంధించి సీనియర్లంతా కూడా మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి జూనియర్ విద్యార్థిపై బెల్ట్తో దాడితో పాటు అతని ఫోన్ లాక్కోవడం, అతనికి ర్యాగింగ్ పేరుతో గోడ కుర్చీ వేయమంటూ, అదేవిధంగా సిలిండర్ ను మోసేలా యాక్ట్ చేయాలంటూ కూడా ఆ విధమైనటువంటి పనులు చేయిస్తూ ఆ చిత్రాలను, ఆ వీడియోలను కూడా తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులకు పంపిస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో ఆ విద్యార్థిని భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో పాటు అక్కడితో ఆగకుండా ఆ వ్యక్తి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు కలిసి బెల్ట్తో తీవ్రంగా దాడి చేసినట్టు కనిపిస్తుంది. మొత్తంగా దీన్ని తట్టుకోలేనటువంటి ఆ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి నాగర్ కర్నూలు స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. ఎవరైతే ఈ ర్యాగింగ్ కు పాల్పడ్డారో దీనికి సంబంధించి మెడికల్ కాలేజీ యాజమాన్యంతో కూడా ఈ విషయాలను కూడా పూర్తిగా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా ఇది ఈ నెల 26వ తేదీన జరిగినప్పటికీ కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఒకవైపు ముగ్గురు సీనియర్ల పైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద వారి పైన కేసు నమోదు చేస్తూ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కూడా ఎవరైతే ఈ యొక్క ర్యాగింగ్ కు పాల్పడ్డారో ఆ ముగ్గురు విద్యార్థుల పైన కూడా కఠిన చర్యలు తీసుకునేలా కూడా ముందుకు ఉపక్రమించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ర్యాగింగ్ ఉండకూడదు, ర్యాగింగ్ లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పి కూడా ప్రభుత్వం ఈ యొక్క ర్యాగింగ్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలో గతంలో కొన్ని చోట్ల ఇట్లాంటి ఘటనలు పునరావృతమైనప్పటికీ దీని మీద అధికారులు పూర్తి స్థాయిలో చర్య తీసుకోవడంతో పూర్తిగా అవి నిలిచిపోయాయి. కానీ తిరిగి మరొకసారి నాగర్ కర్నూలు జిల్లాలో ఈ యొక్క ర్యాగింగ్ భూతం ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయితే పూర్తి స్థాయిలో భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు చదువుకోవడానికి, అక్కడ హాస్టల్లో ఉంటూ ఖచ్చితంగా చదువుపైన దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నటువంటి కొంతమంది విద్యార్థుల పైన ఈ విధమైనటువంటి ఆకతాయి విద్యార్థులు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఇట్లాంటి కార్యక్రమాలకు ఇట్లాంటి వాటిని చేపట్టే వారిపైన కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు పోలీస్ శాఖ, మరోవైపు విద్యాశాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఇప్పటికీ ఆ విద్యార్థికి సంబంధించి ఫిర్యాదు మేరకైతే కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇక ముఖ్యంగా ఆ విద్యార్థులపై ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది, మరి కాలేజ్ తరఫు నుంచి ఏ విధంగా వారికి సంబంధించి ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ శంకర్.